హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన యొక్క సబ్స్క్రైబర్స్లో కొంతమంది లేడీస్ అండి వెయిట్ లాస్ టిప్స్ చెప్పమంటున్నారండి. సో నేను ఇంతకుముందు చాలా లావు ఉండేదన్నమాట. నేను వెయిట్ లాస్ అయ్యాను. సో కొన్ని వెయిట్ లాస్ టిప్స్ అనేవి నేను చెప్తానండి. వెయిట్ లాస్ రెసిపీస్ కూడా నాకు తెలుసు మాట. సో ఈవేళ మీకు కొన్ని వెయిట్ లాస్ టిప్స్ చెప్తానండి. సో మనము వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే కర్రీస్లో ఆయిల్ అవాయిడ్ చేయండి. కర్రీస్లో ఆయిల్ అవాయిడ్ చేయండి ఫస్ట్. సో ఆయిల్ అవాయిడ్ చేసి ఒకసారి చూడండి, మీరు ఏమన్నా ఆయిల్ అవాయిడ్ చేసి కర్రీస్ వండుకోండి. యాజ్ యూజువల్ తినండి, రోజు తిన్నట్టే తినండి. ఓకేనండి. ఆయిల్ ఫుడ్స్ కానీ, డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ అన్నీ మానేయండి. యాజ్ యూజువల్ మీరు ఇంట్లో ఎలా తింటారో ఇంట్లో చక్కగా ఆయిల్ లేకుండా వండుకోండి. అదే 3 పూట్లే తినండి. 3 పూట్లే తినండి. ఆయిల్ మాత్రం ఒక చుక్క కూడా యూజ్ చేయొద్దండి. అలాగా ఒక 3 డేస్ చేయండి. సో మీరు డైట్ స్టార్ట్ చేసే ముందు ఏం చేస్తారంటే, మీరు వెయిట్ చెక్ చేసుకోండి. వెయిట్ చెక్ చేసుకోవాలన్నమాట. చేసుకొని ఆయిల్ లేకుండా 3 డేస్ కర్రీస్ వండుకోండి. నార్మల్గా మీరు తినండి. సో అప్పుడు 3 డేస్ తర్వాత మళ్ళీ వెయిట్ చెక్ చేసుకోండి. సో మీరు 500 గ్రామ్స్ కానీ 400 గ్రామ్స్ కానీ తగ్గారనుకోండి, అదే కంటిన్యూ చేయండి. అదే కంటిన్యూ చేయండి. సో మనము కొన్ని వెజిటబుల్స్ ఉంటాయండి, వాటి వల్ల మనకి వెయిట్ లాస్ చాలా త్వరగా అవుతుందండి. టమాటా, క్యాప్సికమ్, నెక్స్ట్ ఉల్లిపాయ, ఈ మూడింటిని కలిపి రెసిపీ కింద చేసుకోండి. అందులో ఒక చుక్క ఆయిల్ కూడా వేసుకోకూడదు. వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి, పచ్చిమిరకాయ వేసుకోండి. పచ్చిమిరకాయ వేసుకోకపోయినా పర్వాలేదు, ఆల్రెడీ మనం క్యాప్సికమ్ వేసుకుంటాం కాబట్టి. సో ఈ విధంగా మీరు చేయండి. చెక్ చేసుకోవాలి వెయిట్. ఫస్ట్ డే ఎంత వెయిట్ ఉన్నారు, ఆఫ్టర్ 3 డేస్ ఎంత వెయిట్ ఉన్నారో మీరు చూసుకోండి. ఖచ్చితంగా వెయిట్ అనేది తగ్గుతారండి. ఇన్ కేస్ తగ్గకపోతే నాకు కామెంట్ చేయండి. ఆ తర్వాత నేను ఏం చేయాలో నేను చెప్తానండి. నెక్స్ట్, వెయిట్ తగ్గాలంటే ఎవ్రీడే 20 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయాలండి. ఓకేనండి. మీరు బిజీగా ఉండి ఒకవేళ ఎక్సర్సైజెస్ చేయలేకపోతే ఈ వీడియో వెనకాల ఒక ఇమేజ్ పెడతానండి. మీరు ఆ ఎక్సర్సైజ్ రోజుకి 20 మినిట్స్ చేస్తే మీ వెయిట్ తగ్గుతారు. వెయిట్ కూడా పెరగకుండా కంట్రోల్లో ఉంటారండి. సో ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఇది వర్కౌట్ అయిన తర్వాత నాకు మెసేజ్ చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే, నేను కొన్ని వెయిట్ లాస్ రెసిపీస్ కూడా మీకు పెడతానండి. సో నేను కుక్ చేసి మీకు కొన్ని వెయిట్ లాస్ రెసిపీస్ పెడతాను. ఆ విధంగా మీరు కుక్ చేసుకోండి. ఎందుకంటే వెయిట్ లాస్ అయ్యేటప్పుడు అండి, మనం ఏమీ తినకపోతే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అవుతుంది. మనకి ఏమన్నా డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వకుండా మనం వెయిట్ లాస్ అనేది ట్రై చేయాలన్నమాట. సో ఫర్ సపోజ్ ఈ క్యాప్సికమ్ కానీ, టమాటా కానీ, ఉల్లిపాయలో కానీ హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. ఈ హై యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే, ఇన్ కేస్ మన బాడీలో ఏమన్నా యాంటీజెన్స్ ఉంటే సో వీటిని కిల్ చేస్తాయండి. నెక్స్ట్ మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా బలపరుస్తాయి అన్నమాట. అందుకనే వెయిట్ లాస్ చేసేటప్పుడు హైలీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోవాలండి. తీసుకుంటే మన హెల్త్ పాడవదు, మనకి ఏమీ డిసీజెస్ రాదు, యాజ్ వెల్ యాజ్ మనం వెయిట్ లాస్ కూడా అవుతాం అన్నమాట. సో ఈ విధంగా ట్రై చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్.